ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం నాయుడు గారు. నమస్తే లాయర్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. అవునా? కూర్చోండి. చెప్పండి నాయుడు గారు. అర్జెంటుగా నా మనవడు వెంకటేష్ నాయుడికి బెయిల్ ఇప్పించాలి లాయర్ గారు. ఏం జరిగింది నాయుడు గారు? అది సూపర్ సూపర్ అఖిలమ్మా, నువ్వు పులిలాంటి ఆ వెంకీగాణ్ణి బోన్లో పెట్టించేసి నీ పవర్ ఏంటో చూపించావమ్మా. ఇగో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వాడు బయటికి రాకూడదంతే. రానివ్వను బావుగారు. ఆ వెంకిగాడిని పర్మనెంట్ గా అక్కడే ఓచలు లెక్క పెట్టుకుంటూ ఉండిపోయేలా చేస్తాను. ఏయ్, ఏందా వెటకారం నవ్వు? అత్త, నీకంత సీన్ లేదత్త. ఏంది ఏంది కూసావు? నాకే అంత సీన్ లేదంటావా? అంటే నేను నీకు చెప్పినట్టుగా అవతల వెంకీగాడికి బెయిల్ ఇచ్చేసి నడుస్తుందత్త. బెయిలా? ఎవరిప్పిస్తున్నారా? ఇంకెవరు? తాతయ్యే. హాల్లో లాయర్ని పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. అయిపోయిందమ్మా అఖిలమ్మా, నువ్వు కష్టపడి ఆ వెంకీగాడిని లోపల ఇస్తే మీ నాన్న వాడిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మొదలెట్టేశాడు. ఇగో ఇంట్లో శత్రువులుంటే ఇదేనా మా ప్రాబ్లము? నాయనా నాయనా, ఏంది? ఏం జరుగుతా ఉండదీడా? న్యాయం న్యాయం న్యాయం. ఎవరికి? చేయని నేరానికి అన్యాయంగా లోపలున్న నా మనవడు వెంకటేష్ నాయుడికి. ఆ వెంకిగాడొక్కడే మీకు మనవడా? నా కొడుకు మీకు మనవడు కాదా? కాదని నేనెప్పుడు అనలేదే. అనకపోయినా ఇప్పుడు అదే కదా కనిపిస్తా ఉండాది. కనపడకుండా పోయిన నా కొడుకు గురించి ఆలోచించేది లేదా? దానికి కారణమైన ఆ వెంకిగాడిని బయటికి తెచ్చేందుకు బెయిల్ ఇప్పించబోతుండావు. ఇదెక్కడి న్యాయం నాయనా? వినయ్ కనపడకపోవడానికి కారణం వెంకీ అని నువ్వు అనుమానిస్తున్నావు. కాదు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి వెంకీకి బెయిల్ ఇప్పించడమే న్యాయం కదమ్మా. ఆలస్యం అవుతుంది, పదండి లాయర్ గారు. అమ్మో, అత్త రివాల్వర్ తీసింది. ఇప్పుడు ముసలోని కాలుస్తుందా, లాయర్ని వేసేస్తుందా? నాయనా నాయనా, ఇంకొక అడుగు బయటికేసినావంటే కాల్చుకొని చస్తా చస్తా. అమ్మా అమ్మా అఖిల, ఏం చేస్తున్నావు నువ్వు? నాయనా, చెప్తే వినని వాళ్ళకి చస్తే అర్థం అవుతాది కదా. అమ్మా అఖిల, నా మాట వినమ్మా. అవును నాయనా, నువ్వా వెంకిగాడికి బెయిలిప్పించేదానికి వీల్లేదు. కాదని కాలు బయటికి పెట్టినావంటే నేను కాల్చుకొని చచ్చిపోతాను.
మీరు వెళ్ళండి లాయర్ గారు. అలాగే నాయుడు గారు. బావా బావా బావా, ఏం జరిగింది పద్దు? తాతయ్య నీకు బెయిల్ ఇప్పిద్దామని స్టేషన్కి వస్తుంటే అఖిలాండేశ్వర్ పెద్దమ్మ నాయనా నాయనా ఇంకొక అడుగు బయటికి వేసినావంటే కాల్చుకొని చస్తా చస్తా చస్తా. మీరు వెళ్ళండి లాయర్ గారు. అలాగే నాయుడు గారు. అయితే తాతయ్య వచ్చే ఛాన్స్ లేదు భయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం? నేనే వెళ్ళి వేరే లాయర్తో మాట్లాడినా? చేస్తానని తాతయ్య ఆపినట్టు చంపేస్తానని లాయర్ని కూడా ఆపొచ్చు, లేదంటే డబ్బుతో కొనేయొచ్చు. మరి బెయిల్ రాకపోతే జైలుకి తీసుకెళ్తానంట కదా బావా. బెయిల్కి జైలుకి మధ్యన కోర్టు ఒకటి ఉంది పద్దు. అక్కడ అఖిలాండేశ్వరి మాట మనీ రెండూ పంచేవు. వెంకీ, ఏంటి మ్యాగీ, ఏంటి చిలిపి చేష్టలు? నువ్వు ఇంత చీటర్ అని అనుకోలేదు. మా అన్నయ్యని కిడ్నాప్ చేస్తావా? మనిషివేనా నువ్వు? ఎంత నమ్మాను నిన్ను. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. మరీ రెడ్ క్లాత్ చూసిన రెడ్ బుల్లా ఏంటి అలరి? మరి అదుగా మా అన్నయ్యని ఎక్కడ దాచావో చెప్పలేదో పోలీసులతో కొట్టించేస్తాను. చూసేవారా రాజు, ఆలపాటి వారి జీన్స్. మా 8 నంబరి బేటీ 12 నంబర్ అంటే ఇదే. ఏంటి ఏమన్నా? మరి ఇంకేమనాలి మ్యాగీ? మీ అన్నయ్యని కిడ్నాప్ చేశానని అడ్డంగా వచ్చేసావు. అసలు ఆ కిడ్నాప్ నేను ఎందుకు చేస్తాను, ఏం అవసరమని కూసింతైనా ఆలోచించావా? చించవు, నువ్వు చించవు, మీ అమ్మ చించదు. అంటే మా అన్నయ్యని నువ్వు కిడ్నాప్ చేయలేదా?